స్టే స్టే స్టే. ఆపరేషన్ అయినప్పుడు కూడా ఎంత ఇలాగే చేసింది వాళ్ళు. అనస్థిసియా 4 లోపల పెట్టి జరా పెట్టి లోపల. నేను కూడా సోషల్ మీడియా ప్రపంచాన్ని నమ్మి ఇలాగ డాగ్స్ని తీసుకున్నాము. బట్ మనీ వన్స్ పేడ్, టాక్ ఈజ్ ఇంపార్టెంట్ నౌ. మళ్ళీ కాస్ట్ 200 నెయిల్ కటింగ్కి. అదేంటి ర్యాబిట్ ఇయరా విత్ చికెన్. మా పాతపట్నం నుంచి తీసుకొచ్చా. దీని ఫేస్ గ్రూమింగ్ చేయింది. జారా అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. ఫైనల్లీ శ్రీకాకుళం అయితే వచ్చేసాం మహర్షిమల్ల పెట్ షాప్కి. మా జారమ్మని తీసుకొచ్చాను. రాక్సీని చాకోని ఇంట్లో ఉంచేసాను అనమాట. ఓన్లీ జార పాపని తీసుకొచ్చాను. జార పాపకి బెల్ట్ అవసరం లేదు. పదా పాపం దానికి తెలియదు ఎక్కడికి వచ్చానని చెప్పి. యో జారీ గో. నైస్ నైస్ జారీ నైస్. మహర్షిమల్ల పెట్ షాప్కి వచ్చేసా ఫైనల్లీ. పదా ఓ నైస్ సూపర్ క్యూట్. దా ఎక్కడ రా జరీ దా. ఇలా అయినా రావాలి అలా దా ఇటు ఆటా. ఓ మా దారి చెప్పేస్తుంది. ఓ చాలా బాగుంది. ఇప్పుడు మహర్షిమల్ల పెట్ షాప్. దా జరిదా జరా కమ్. ఒకటే దీనికి ఫేస్ ఒకటి చేసేసి జరి చుచ్చి వస్తుందా చుచ్చి. ఉండి వెళ్దామండు బయటకు వెళ్దామా. బయటకి ఉండు వెళ్దాముండు. మా జారాకైతే ఫస్ట్ టైం నెక్ బెల్ట్ పెట్టడం. సో నేను మళ్ళీ పైకి తీసుకెళ్ళి దీన్ని కిందకి తీసుకొచ్చాను. ఎందుకంటే దా పైన బాత్రూమ్ వెళ్ళేస్తుంది అని చెప్పి. మళ్ళీ గ్రూమింగ్ స్టార్ట్ అయితే కష్టం. మిడిల్లో కిందకి తీసుకొని రావడం. వాష్రూమ్ బాత్రూమ్ వెళ్ళింది. పైన ఎక్కడ వెళ్ళలే, నీట్గా ఉంది కాబట్టి. సో ఇప్పుడు చుచ్చులు వెళ్ళేస్తే సరే చుచ్చి అటొద్దు. నెక్ బెల్ట్ పెట్టడానికి భయం వేస్తుంది వెనక లాగడానికి. దానికి నెక్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, అందుకని. నేను వచ్చింది ఈ మహర్షిమల్ల పెట్ షాప్కి. దానికి చాలా కొత్త ప్లేస్ కదా, తెలియట్లేదు ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతుంది. ఫస్ట్ వెళ్ళేస్తే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఈవినింగ్ 4 అయిపోయింది. నేను ఇప్పుడు వచ్చాను. యాక్చువల్గా ఎర్లీ మార్నింగే రావాలి, బట్ ఇప్పుడు 4 o'clock అయిపోయింది అనమాట. అస్సలు ఒప్పుకోవట్లేదు జారమ్మ. చాలా భయపడుతుంది. బ్లాగ్ తీస్తా యూట్యూబ్ కోసం. అంతా చేయించుకుంది బాగా. ఫేస్ ఒక్కటే చేయించుకోవట్లా. నెయిల్స్ ఫేస్ అస్సలు ఒప్పుకో. చంద్రముఖిలో తిప్పుతుంది కళ్ళు. ఓ ఓ ఓ జారీ స్టే స్టే స్టే. నేనేం మాట్లాడను, కామ్గా ఉంటాం. గర్ల్ Jara, hey. Dance. Jara, stay. Jara, stay, Jara. Oh. Jara, stay. Good girl. Jara is very good girl. వెరీ గుడ్ గర్ల్. జరా స్టే. వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం. అసలు మొండి ఎవ్వరి మాట వినవు. నేను వస్తే నన్ను బక్కరేస్తావు. వద్దు, నేను రాను నీ దగ్గరికి. అస్సలు ఒప్పుకోవట్లేదు. చాలా జారాతో చాలా కష్టం.
చూసారా ఎలాగ ముక్కు తిప్పులు తిప్పేస్తుంది. మరి ఇది ఎప్పటికి అవుతుందో తెలీదు. నాకు ఏడుపు వచ్చేస్తుంది జారాన్ని అలా చూస్తుంటే. చాలా మొండిది జారా. జారా అస్సలు కాంప్రమైజ్ అవ్వదు, అస్సలు. ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతుంది, స్లోగా కూర్చుంటుంది జారా. చేశారు బ్రో ఏదో. ఫైనల్లీ జారా అలసిపోతే ఛాన్స్ ఇచ్చింది. అంటే జారా అలసిపోవాలి ఫస్ట్. అలసిపోవడానికైనా మనకు ఓపిక ఉండాలి. అది కూడా లేదు చూసారా, చేయించుకోవట్లేదు. అమ్మ ఫైనల్లీ నేను కొంచెం దగ్గరగా వెళ్తున్నానేమో. అలసిపోతే అది ఇస్తుంది ఛాన్స్. అది ఎక్కడ అలసిపోద్ది, ఇంట్లో పేకమోయి తినేసి వచ్చింది. ఫుల్గా తినేది, 2 ప్లేట్లు పెడిగ్రీ తిన్నది. ఓ బ్రో కోపం అవుతున్నాడు చూసారా. నాలిక బయట పెట్టేసింది, అలసిపోయింది. అందుకే పెద్ద బాటిల్ వాటర్ కూడా తెచ్చాను జారమ్మకి ఇలా ఉంటుందని. ఫైనల్లీ నేను ఎందుకు మెల్లిగా మాట్లాడుతున్నా అంటే మళ్ళీ జారమ్మ నా వాయిస్ విని ఎక్కడ చేయించుకోదేమో అని చెప్పి. మొండిది జారా, చాలా మొండిది. చాలా ఓపిక ఉండాలి జారాని హెయిర్ కట్ చేయాలంటే. సరా బుస్సుని ఎలా అవుతుందో అది చేస్తున్నారు. కానీ నా కళ్ళంతా నాపైనే ఉన్నాయి, నీకు ఉంది తర్వాత అని. అసలు చంద్రముఖి నాట్యం వేసినట్టు వేస్తుంది జారా. చాలా కష్టం. నేను ఇక్కడ ఎంతో టెన్షన్ ఏడుపు వచ్చేస్తుంది నాకైతే జారాని చూస్తుంటే. బ్రో చాలా కంట్రోల్ చేస్తున్నాడు. జారా కరట్లేదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. జారా అదే చౌకగానే తెస్తే మాత్రం ఈ పాటికి ఖర్చేసేవాడు. రాక్సీ కూడా చాలా సైలెంట్ ఉంటాడు. మరి ఎందుకు జారం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పెడుతుంది, కరదు. కానీ అలసిపోయింది జారా, అలసిపోయింది కాబట్టే ఛాన్స్ ఇచ్చింది, లేకపోతే ఇవ్వదు. అట్ట ముక్కలు కట్టేసినట్టు కట్టేసింది చూసారా. కట్టింగ్ కూడా అవ్వట్లేదు. అలసిపోయింది బిస్సి అనుకోని. నేను ఈసారి ఇలాంటి ఎన్ని సిజర్స్ తీసుకున్నా వేస్టే, ఎందుకంటే జారా అస్సలు ఒప్పుకోదు. నాలుగు బయట పెట్టేసింది, అది అలసిపోయింది కాబట్టి పెట్టింది నాలుగు బయట. ఉన్నా నేను కనిపించాలి, దానికి కనిపించకపోతే అది అలా అవుతుంది. అమ్మ ఫైనల్లీ జారా కళ్ళు కనిపిస్తున్నాయి. అమ్మ చూసారా, దాని కళ్ళు అంతా నా వైపే ఉన్నాయి. ఫైవ్ మినిట్స్ అల్లరి పెట్టింది, అది అలసిపోతే అప్పుడు ఇచ్చింది చేయించుకోవడానికి. అదే ఇంట్లో నేను చేస్తే మాత్రం రోజంతా అల్లరి పెట్టినా నాకు బాధ వేస్తుంది. అమ్మ నేను జారాకి ఏదో చేసేస్తున్నాను అని చెప్పి. ఏదైనా ఎక్స్పర్ట్సే చేయగలరు, మనం చెయ్యలేం. నేర్చుకోవాలి, టాలెంట్ ఉండాలి. టాలెంట్ అనేది ఉండదు నాకు, మెయిన్ పేషెన్స్ ఉండాలి వీళ్ళకి చెయ్యాలంటే. రాక్సీ గడికి ఈరోజు మార్నింగ్ చేస్తాను, చాలా నీట్గా చేయించుకున్నాడు. చాకో గడికి మళ్ళీ నేనే చేయాలి, ఇంట్లో చేస్తా వాడికి. జారా అలసిపోయింది కాబట్టి చేయించుకుంటుంది నీట్గా, లేకపోతే అస్సలు ఒప్పుకోదు జారా. చూసారు కదా స్టార్టింగ్ నుంచి ఎలా చేసిందో. మా జారా కళ్ళు కనిపిస్తుంది, నాకు కళ్ళు కనిపిస్తున్నట్టుంది ఇప్పుడు ప్రశాంతంగా. భలే ఉన్నావు జారా, క్యూట్, వెరీ క్యూట్ లిటిల్ గర్ల్, కోటి లిటిల్ గర్ల్ జారిమా కోటి లిటిల్ గర్ల్. అసలు బ్రో వదలట్లేదు యాక్చువల్గా. ఇప్పుడు ట్రిమ్ చేస్తాడు, ట్రిమ్ చేయడానికి ఎన్ని ఆశలు వస్తుందో ఏటో చేయించుకుంటుంది నీట్గా. ఇది చాలా తక్కువ సౌండ్ వస్తుంది, నా దగ్గర ఉన్నది చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. బాగుంది ఈ ట్రిమ్మర్, బాగా నీట్గా అయిపోయింది చూసారా జారమ్మని. మా పాత బట్ట నుంచి తీసుకొచ్చా దీని ఫేస్ గ్రూమింగ్ చేయిద్దామని. పోనీలే కొన్ని రోజులు నీట్గా ఉంటుంది. గుడ్ గర్ల్ జారీ, గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్, నైస్, వెరీ నైస్ జారమ్మా.
ఓ అలిసిపోయింది సౌండ్. ఇంకెన్ని కష్టాలే. ఇప్పుడు కానీ వదిలితే మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇవ్వదు. అందుకే అది అలసిపోయినప్పుడే చేసేయాలన్నమాట, లేకపోతే అవ్వదు. వాళ్ళు కళ్ళ పైనుంచి కూడా తెచ్చేస్తున్నారు ట్రిమ్మర్. నేను కానీ తెస్తే వాటికి కళ్ళు ఎగిరిపోయేది జారమ్మకి. నైస్ జరీ, గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. నైస్, వెరీ నైస్. నాలుగు బయట పెట్టేసింది బ్రో, అసలు చెయ్యి వదలట్లేదు. వదిలితే మళ్ళీ ఇవ్వదు, భరతనాట్యం వేస్తుంది, కథక్కలి డ్యాన్స్. గుడ్ గర్ల్ జరీ, గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. దాని నాలుగు చూసారు. అసలు యాక్చువల్గా జార నాలుగు చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు అది అలసిపోయింది కాబట్టి బయటకు చాలా పెద్దగా తీసింది నాలిక. కళ్ళు జారమ్మ కళ్ళు బాగుంటాయి, బుజ్జి కళ్ళు. నాకుంది తర్వాత అన్నట్టు చూస్తుంది. ఫైనల్లీ బ్రో విన్ అయ్యాడు అనమాట. జారా ఓడిపోయింది, బ్రో విన్ అయ్యాడు. నైస్ పిచ్చితనంలాగా అయ్యావు జారా. ఉండే ఇంకొంచెం తీసేసుకో. నైస్, వెరీ నైస్. ఇదేంటో ఈ గ్రూమింగ్ ఇది బాగుంది, పెట్ అంట. CODOS కోర్స్ పెట్ చేసుకుందాం మనం కూడా దీంట్లో. మళ్ళీ వేయడం స్టార్ట్ చేసింది భరతనాట్యం. అలసిపోయినంత వరకు బ్రో వదలడు, అలసిపోవాలి జారా. నేను మా చాకో గైడ్ది జారమ్మది ఏమో రాక్సీ గైడ్కి ఎప్పుడు నేను పెట్ సెంటర్కి తేలేదు. ఏదో తిట్టేస్తుంది అడిగి జారమ్మ. చేపించేసుకో, గుడ్ గర్ల్, వెరీ గుడ్. సో జారమ్మకి అయితే ప్రజెంట్ ఇక్కడ ఇది అవ్వని నేను ఉంటే చేపించుకోవట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. సో బయటికి వెళ్తాను, బయటికి వెళ్ళి దీనికి ఏమైనా కావాల్సినవి ఉన్నాయేమో తీసుకుంటా, ట్రీట్స్ ఏమైనా తీసుకుంటా జారమ్మకి. బ్రో చాలా గుడ్ గర్ల్ అంటున్నాడు కానీ వినట్లేదు. నేను గుడ్ గర్ల్ కాదు, చంద్రముఖిని అంటుంది జారమ్మ. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, డాగ్స్ కలిసిపోవాలి. అలసిపోతే వాళ్ళు చెప్పిన మాట వింటారు. అమ్మ కళ్ళు పెట్టేసాడు బ్రో. 4 లోపల పెట్టు జారా, పెట్టు లోపల. గుడ్. జారమ్మ నేను ఫస్ట్ టైం ఎన్ని తిట్లు తిడుతున్నాను. కళ్ళు పూసేసాడు బ్రో, కళ్ళు పెట్టేశాడు గట్టిగా. ఏం పట్టినా అది అస్సలు ఒప్పుకోవట్లేదు జారమ్మ. అస్సలు నేను దూరం వెళ్ళిపోతా. నా దగ్గరికి వచ్చేస్తుంది, తీసుకెళ్ళిపోమని అంటుంది. బట్ నువ్వు చేయించుకుంటే వెళ్ళిపోతాం జారా, స్టే. అమ్మ చెవులు గట్టి పెట్టేసాడు బ్రో. నేను ఎప్పుడైనా హార్ట్ రేట్ పెరిగిపోతుంది యాక్చువల్గా, చూస్తుంటే నాకే భయం వేస్తుంది. సరే అస్సలు అది అలసిపోతేనే. ఈవెన్ జారమ్మకి లాస్ట్ టైం ఆపరేషన్ అయినప్పుడు కూడా ఇంత ఇలాగే చేసింది. వాళ్ళు ఎనస్థీసియా ఇచ్చారు కాబట్టి కామ్గా చేయించుకుంది. కానీ అదే ఎనస్థీసియా పవర్ అయిపోయి ఇలాగే లేచి ఎగురుతుంది అక్కడ ఫింగర్ది. సరే ఎలాగవుతుందో. ఇప్పుడు కానీ వదిలితే మళ్ళీ ఛాన్స్ ఇవ్వదు. నేను కానీ కనుకరిస్తే ఇలా ఉంటుంది. పెట్స్తో సిజ్జు బ్రీడ్స్ ఎవరైతే హెయిర్తో ఉన్న పప్పీస్ని పెంచుకుంటున్నారో, సో ఇది ప్రాబ్లం అనమాట మెయిన్. గ్రూమింగ్ అన్ని పెట్స్ ఒకలాగా ఉండవు. అన్ని డాగ్స్ మీరు వీడియోస్లో ఆన్లైన్లో చూస్తుందంతా రియాలిటీ ఒకటి ఉంటుంది, రీల్ ఒకటి ఉంటుంది అనమాట. సో వేరే ప్రపంచం, సోషల్ మీడియా ప్రపంచం వేరు. కొంతమంది ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు, బట్ చాలా కష్టం అనమాట. అందులో నేను కూడా సోషల్ మీడియా ప్రపంచాన్ని నమ్మి ఇలాగ డాగ్స్ని తీసుకున్నాము. బట్ పెంచుకోవడం ఈజీ, తర్వాత హెయిర్ పెరిగాక వీళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట. వాటికి ఏమైనా అయిపోద్దామో అని చెప్పి మనం చాలా బాధపడ్డాం. ఇదో ఇలా నేను దగ్గర నుంచి చూస్తుంటే నేను జారాని ఎందుకు తీసుకొచ్చాను, గ్రూమింగ్ చేయించుకోవడానికే తీసుకొచ్చాను. బట్ మళ్ళీ ఇలా మిడిల్లోనే వద్దు ఆపేసేయండి, అది అలాగ అవుతుంది, దానికి ఏమైనా అయిపోతుందేమో అనుకొని ఇంకా జాలిపడి తీసుకెళ్తే మాత్రం జారాకి ఇంకెప్పుడు అవ్వదు హెయిర్ గ్రూమింగ్ అనేది. అది కదిలిపోతుంది, ఎక్కడ నాలుగు కట్ అయిపోద్దేమో అని చెప్పి బ్రదర్ టెన్షన్ పడుతున్నాడు. వెరీ గుడ్ గర్ల్ జారా, నాలుగు లోపల పెట్టి అయిపోద్ది, వెళ్ళిపోదాం.
ఇంక మరి చాకోగాని తెస్తే ఎంత బుద్ధిగా ఎంత క్యూట్గా చేయించుకునేవాడు చాకోగాడైతే. తెచ్చదాం అనుకున్నా చాకోగాడికి, బట్ నెక్స్ట్ టైం తీసుకొస్తా. అస్సలు చంద్రముఖి పార్ట్ 2 దేంతో తీయాలి. పార్ట్ 1 అయిపోయింది కానీ పార్ట్ 2 or 3 ఏదో ఉంటుంది, దాన్ని నిన్నే పంపిస్తా జారా ఆడిషన్కి. ఇక్కడైతే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి రా చికెన్లోనివి. అండ్ ఇవేంటివి ఎనర్జీ ట్రీట్స్? ల్యామ్ అంటే ల్యాంబా? పట్టుకోండి, గట్టిగా ఉంటాయా? ఓకే. అవి తినరు, డెంటల్ స్టిక్సే కదా, అవి పెట్టండి, కొంచెం గట్టిగా ఉన్నాయి. అదే దానివల్ల పెట్స్కి ఏమి ప్రాబ్లం లేదు. అదే మళ్ళీ ఎక్కువసేపు చూ కావాలి నాకు కూడా. ఇప్పుడు ఈ స్టిక్స్ మీరు పంపించారా? ఇవి అసలు తినట్లా. అవి నేను వాటర్లో వేసి ఒక 10 minutes నానబెట్టి అలా ఇస్తుంటే తింటున్నారు. ఇవే ఇవేంటి చికెనేనా? అందులో అన్నీ ర్యాబిట్టా? పర్లేదా? కొంచెం బాగుంది, గట్టిగా ఉంది కొంచెం. ఇదేంటి ర్యాబిట్ ఇయరా విత్ చికెన్? వద్దులే మళ్ళీ వీళ్ళు మరి ఎంత దాగా వాళ్ళకి పెంచకూడదు. ఇదేంటి చికెన్ అయినా? చికెన్ అయితే ఇవ్వండి, నేను ఇప్పటి వరకు అవే ఇచ్చాను. దీని కాస్ట్ అంటే 275. ఇంకా ఏమి చూపించండి ఈ రెండిట్లో. కాదు ఇది ఒకటి, ఇంకా తిప్పండి. రౌండా? ఇది తీసేసేయండి. అది కాదు, ఇది తీసేసి ఈ 2 ప్యాకెట్స్ ఇచ్చాను. మా జారమ్మతో చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళైతే, అరుస్తున్నారు. నేను బయటకు వచ్చేస్తే నీట్గా చేయించుకుంటుంది అది. ఇంకా ట్రిమ్మర్ అంటే నెయిల్ కట్ చేయడానికి ఉన్నాయా అవి మీ దగ్గర? ఒకసారి చూపిస్తారా? ట్రిమ్ చేసేదేనా? కట్ చేసేదా? ఓకే, ఇది నేను తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. అంటే ఉంటాయి కదా ట్రిమ్ చేసేవి నెయిల్స్, అవి లేవా? ఇవి బాతింగ్ మన బట్టల మీద పడినవేమో అనుకున్నా. అవుతుందా నీట్గా? ఓకే. బెల్ట్స్ చూపిస్తారా? మంచి అంటే బాడీ బెల్ట్స్ కావాలి. స్మూత్గా ఉంటాయి. ఎంత ఇది పడుతుంది? 1050 పెద్ద అవుతాయేమో వాళ్ళకి. దీనికి కాదు, మా వాళ్ళు ఇంకా ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళకి. దీనికంటే వేయవసరం లేదు, దీనికి అసలు వేయవసరం. చెప్పిన మాట వింటుంది ఇది. అందుకే మా పాత బట్ట నుంచి దానికి అసలు పెట్టలేదు బెల్ట్, కార్లో కానీ బయట కూడా. అంటే ఇప్పుడు బయట డాగ్స్ ఉన్నాయి, వచ్చేటప్పుడు చూశాను, అందుకని మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా దీన్ని మీ షాప్లోనే కొన్నాను, మా జారమ్మని ఇక్కడే తీసుకున్నా. డక్ అంట, డాగ్స్కి డక్తో స్ట్రేట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూడడం. ఇదేమో స్పినాచ్ అంట, ఫ్రెష్. బట్ నేను తీసుకోవట్లేదు, మా వాళ్ళు తినరు, వేస్ట్. అండ్ కొంచెం హార్డ్గా ఉన్నాయి. ఫ్రూట్ మ్యాజిక్, వీళ్ళ ఇంట్లో ఫ్రూట్సే తినరు, ఇంకేవేవో కలిపిన ఫ్రూట్స్ ఏం తింటారని అవి తీసుకోలేదు నేనైతే. సో ఇవి ఒకటి ఉన్నాయి, ఎనర్జీ ట్రీట్స్ అంట. సో నేను కొన్నే తీసుకున్నాను. ఆన్లైన్లో బాగానే ఉంటాయి, బట్ ఇప్పుడు వచ్చాం కాబట్టి పెట్ షాప్కి తీసుకోవాల్సి వచ్చింది. సో ఎప్పుడు ట్రీట్స్ ఇంతే కాస్ట్ ఉంటాయి. ఇది కూడా చాలా గట్టిగా ఉన్నది కానీ తీసుకోవట్లా. జారమ్మది అయిపోయిందో చెప్పాను, నేను బయటకు వస్తే చాలా నీట్గా చేయించుకుంటుంది జారి పాప. ఇప్పుడు నెయిల్స్ ఉన్నాయి, నెయిల్ కటింగ్ చేయించేసుకో జారి. బాగుంది, ఏది చూడు. నేను ఎంత త్వరగా లోపలికి వచ్చేస్తానా అని చూస్తుంది. ఇక్కడ చూసారా క్యూట్ హౌసెస్ ఉన్నాయి, అవి డాగ్స్కి క్యాట్స్కి కూడా. ఇక్కడ మ్యాక్సిమం క్యాట్స్ కూడా ఉన్నాయి ఫుడ్. సో ఇవన్నీ క్యాట్ ఫుడ్సే, మియం 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 పెట్స్, మియం 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 ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ క్యాట్ అనమాట. సో మన వాళ్ళకి పనికిరావు అనమాట. నేను క్యాట్స్ పెంచుకుంటే అప్పుడు పనికొస్తాయి. మా జారమ్మ దగ్గరికి వెళ్దాం లోపలికి. జారి పాపలు ఎంత త్వరగా వస్తే ఎక్కిపోతామో అని చూస్తుంది జారి. వెళ్ళిపోతుండే గోకాస్తుంది. టెన్షన్ నన్ను ఎందుకు వదిలేసి బయటికి వెళ్ళిపోయావని. అదే నేను ఇంతసేపు 10 నిమిషాలు ఉన్నాను, చాలాసేపు చేయించుకుంది గ్రూమింగ్. అదే 5 నిమిషాలు బయటికి వెళ్ళాను, చక్కగా చేయించుకుంది ఫేస్ అంతా. లూలిస్తానుండు, చిన్న మొహం అయిపోయింది, బాగున్నావు ఇప్పుడు. ఆ నెయిల్స్ కట్ చేసుకో. నెయిల్స్ ఒకటి ఉన్నాయి, కత్తిరించుకుంటే జంప్ అయిపోదాం ఇక్కడ నుంచి.
వీళ్ళ జోలికి వెళ్ళొద్దు మనం మళ్ళీ ఒక 6 నెలల వరకు, మళ్ళీ అప్పుడు వద్దాం చేయించుకుందాం. కళ్ళ దగ్గర ఉండిపోయింది కొంచెం. దీనికి ఉట్టే పెరిగేస్తుంది హెయిర్, అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే బాగా పాలు తాగుతావు, చికెన్ తింటావు, మటన్ తింటావు, లివర్ తింటావు, నా ఫుడ్ అంతా నా రక్తం తాగుతావు, అందుకే మంచిగా అయిపోతుంది. చూసారా రెడ్డిష్ అయిపోయింది, ఇదంతా రెడ్డిష్ అయిపోయింది. నేను చేసినా రెడ్డిష్ అవుతుంది, వీళ్ళు చేసినా రెడ్డిష్ అవుతుంది. నేనే ఏదో గోకేసాను అన్నట్టు అందరు నన్ను తిడతారు. నీకు తెలియకపోతే నువ్వు వెళ్ళి పెట్ షాప్కి తీసుకెళ్ళొచ్చు కదా అని కామెంట్స్లో వేసుకుంటారు నన్ను. బట్ నేను పెట్ షాప్కి తీసుకొచ్చినా వాళ్ళు ఇక్కడ గోకేశారు. దానికి నాదా తప్పు, వీళ్ళదే తప్పు, మీరే తప్పు కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ కుమే జారా. మా జారాకి ఇక్కడ మేము కట్ చేసేసాం. అదే మా చాకగాడు వస్తే ఎంత బుద్ధిగా కూర్చుంటాడో. ఈ సారమ్మ అలసిపోయింది, కొంచెం వాటర్ అడిగాను, వాటర్ పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఎంత క్యూట్గా ఉంది కదా. మా జారమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి కింద. సో వాటర్ తెస్తున్నాడు బ్రో అయితే. సో మా జారమ్మకి లాలా జలాలు కారిపోతున్నాయి. ఎంత ఏసీలో ఉన్నాం, ఏసీ మెయింటైన్ చేస్తున్నారు. పెట్స్కి కంపల్సరీగా ఓపికతో పాటు ఏసీ కూడా ఉండాలి, చల్లగా లేకపోతే వీళ్ళు మన మాట వినరు అనమాట ఈ బ్రీడ్స్. సో వాటర్ అయితే తెచ్చారు జారమ్మకి. తాగు దా జర తాగి. అంటే చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి తీసామంటున్నాను. నెయిల్ కట్ అయిపోయాక చిన్న చిన్నవే కదా. తాగవా జారి? నువ్వు చేసుకునేది కాక మరి నా మీద అనిపించు. ఇదే నెయిల్ కట్టర్ మా ఇంట్లో కూడా ఉంది, నేను చేస్తా అంటే ఒప్పుకోదు. ఇప్పుడు చూడండి ఎంత కామ్గా కూర్చొని చేయించుకుంటుందో జారా. దీనికి మళ్ళీ కాస్ట్ 200 నెయిల్ కటింగ్కి. ఆ 4 కాళ్ళకి 200 తీసుకున్నారు జారాకి. స్టే జరా స్టే అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను కూడా ఒక సెలూన్ షాప్ పెట్టేసుకుంటే ఎలా ఉంటుందని. మా జారా ఇప్పుడు ప్రెజెంట్ కాల్తో నడట్లే, నెయిల్స్తో నడుస్తుంది, అందుకే తెప్పిస్తున్నాను, లేకపోతే ఉంచేదాన్ని. మరి ఎక్కడి వరకు స్కిన్ ఉందో ఎక్కడి వరకు నెయిల్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇంకో 5th పా అక్కడ ఉంది, అక్కడ కూడా కట్ చేసేసారు. అదే నేను ఇంట్లో చేస్తే అని అరుస్తుంది. బ్రోకి చాలా పేషెన్స్ ఉంది. నేనైతే జారాకి కొంచెం హెయిర్ ఉంచేస్తాను అనమాట. సో మొత్తం అది ట్రిమ్ చేయించేస్తున్నాను. మళ్ళీ నేను లోపల ఉంటే చేయించుకోవట్లేదని బయటకు వచ్చాను. బయటకు వచ్చేస్తానని చెప్పి అదే వచ్చేస్తానని చెప్పి అటునిదే ఇటు తిరిగిపోయింది అనమాట. తెంగరమా ఉంది. నేనంటే అంత ఇష్టం అమ్మ జారమ్మకి. వచ్చానులే, ఉన్నాను ఇక్కడే. బయట వేడిగా ఉంది యాక్చువల్గా, ఇంకా లోపలే చల్లగా ఉంది. ఇంకా 40 దగ్గర అన్నిటి దగ్గర కట్ చేయించేస్తున్నాను. ఇంకా ఇప్పుడు నెయిల్స్కి గ్రైండర్ కొడతారనమాట. అనుకుని ఎంత అలా చేస్తుందో ఎట్టో తింగరమవుతుంది. నేను అటు సైడ్ వెళ్తే ఎప్పుడు అటు సైడ్ తిరిగిపోతాను అంటుంది. కానీ నేను కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి అటు సైడ్ వెళ్ళిపోతున్నాను, తిరిగిపోతాను. ఉన్నానే పాపం ఏడిపించకాలకి చేయించుకో నీట్గా అంటే చెప్తుంది. నేను చూడు ఎంత గుడ్గల్లా చేయించుకుంటున్నాను అని చెప్పి తిరిగిపోతా అంటుంది. నేను అటు సైడ్ వెళ్ళి నిల్చుంటా, వెళ్ళి కొంచెం ఈజీగా ఉంటుంది. కనిపిస్తుందిలే. ఉండు జారా, స్టే జరా స్టే గుడ్ గర్ల్. ఎట్టు తిరిగితే అటు తిరిగిపోతుంది, తప్పు నాది. స్టే జరా స్టే గుడ్ గర్ల్ జరా గుడ్ గర్ల్. చెప్పిన మాట వింటారు జారా. జారమ్మకి వాష్రూమ్ వెళ్ళిన దగ్గర కట్ చేస్తున్నారు. అస్సలు కట్ చేయించుకోవట్లేదు, పాపం తిడుతున్నారు బ్రో ఐ అని. నేను నా పిల్లలకి తీసుకెళ్లాల్సిన ఏజ్లో ప్లే స్కూల్కి దీనికి గ్రూమింగ్ సెంటర్కి తీసుకొచ్చా. మనీ పే చేశాక తోక కూడా ఇంపార్టెంటే. ముందంతా తోకను పట్టుకోలేదు. మనీ వన్స్ పేడ్, తోక ఈజ్ ఇంపార్టెంట్ నౌ. నైస్, చేయించుకోవే. యోగాసనాలు అయ్యాక జారా. కరిసేస్తుంది, కోపం వచ్చేస్తుంది. జారమ్మకి కరిసేస్తాను అంటుంది. ఆడే రాక్సిక్ అది కరిసేయడానికి. రాక్సిక్ కరిసేసినట్టు కరిసేస్తాడు, బుస్ అంటుంది పాములాగా. ఇంకెన్ని రోజులు ఉండదు. ఇప్పుడు ఎంత కష్టపడి చేశానా, మళ్ళీ 6 months తర్వాత పెరిగేస్తుంది. ఫైనల్లీ జారమ్మది అయిపోయింది. అందుకే అది హెయిర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేది అనమాట. సో దాంతోపాటు జారా బాడీ మీద ఉన్న హెయిర్ రిమూవ్ చేస్తున్నారు ఇప్పుడు. దానికి ఆ బ్రో చేసాడు, కానీ నాకు మొత్తం హెయిర్ అయిపోయింది. సో నా బాడీ మొత్తం ఇదంతా హెయిరే. ఎందుకంటే నేను మిడిల్లో వెళ్ళి ఎత్తుకున్నాను, మా జారమ్మకి ఏదో అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పీస్ఫుల్గా నేను వ్లాగ్ కూడా చేసుకున్నా. లేకపోతేనా మొత్తం ఇదంతా మా జారమ్మ హెయిర్, ఇదంతా జారమ్మ హెయిరే. ఇంకెప్పుడు గ్రైండర్తో రుబ్బుతారు జారమ్మ నెయిల్స్ని గుండ్రగా.
ఇంకా లాస్ట్ స్టెప్ ఉంజారా చేపించేసుకో వెళ్ళిపోదాం. లాస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్. ఇదిగో మెయిన్ టాస్క్. సో జారమ్మ నెయిల్స్ని ఒక రోల్తో రుబ్బుతున్నారు. దానికి భయం వేస్తుంది యాక్చువల్గా. సో గ్రైండర్లో వేసి రుబ్బుతున్నారు. బ్రో వాట్ ఈస్ దిస్? నెయిల్ ట్రిమ్మర్తో చేస్తున్నారు. ట్రిమ్ చేస్తున్నారు మా జారమ్మకి. ఎందుకంటే మనీ పే చేసా కదా, ఏదైనా చిన్న గోరు కూడా ఇంపార్టెంటే వాళ్ళకి. పే చేశాను కాబట్టి అది చేయించుకొని ఇవ్వట్లేదు యాక్చువల్గా. చాలా అల్లరి పెడుతుంది జారా. బ్రోకి చాలా పేషెన్స్ వస్తుంది కాబట్టి చాలా నీట్గా చేస్తున్నారనమాట. పాపం దానికి ఫస్ట్ టైం ఈరోజు రేపు ఎల్లుండి వరకు ఇంకా నా పక్క నుంచి లేగదు, అలా పడుకుంటుంది ఇంకా నాతోనే. ఈ బ్రోక్ కానీ ఇంగ్లీష్ వచ్చుంటే నేను అడిగేదాన్ని, ఎందుకు దానికి కోళ్ళకి మీరు చేస్తున్నారు ట్రిమ్మింగ్ అని, బట్ రాదు కదా. సో నేనే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మీకు. నాకు కూడా తెలియదు ఎందుకు చేస్తున్నారు. నెయిల్ కట్ అయింది తర్వాత దానికి అలా చేస్తున్నారు అనమాట, ట్రిమ్ చేస్తున్నారు నెయిల్స్కి. ఏమంటే నా దగ్గరికి వచ్చేస్తాను అంటుంది. నేనేం చేస్తాను? నేనే నీకు ఆ చేతిలో పెట్టా, డబ్బులు కట్టా కాబట్టి కొద్దిసేపు నువ్వు వాళ్ళ చేతిలో ఉండాలి, తప్పదు. అది చెప్పిన మాట వినాలి. విను. చిన్న మూతేసుకొని ముక్కేసుకొని పుట్టేసావు మా ఇంట్లో. బ్రో దిస్ లిటిల్ స్మాల్ హెయిర్ ఇస్ దేర్. స్మాల్ హెయిర్ మనం చెప్పొచ్చు అనమాట లాస్ట్లో. హియర్ ఇన్ మిడిల్ ఆఫ్ ద నెయిల్ స్మాల్ హెయిర్ ఇస్ దేర్ మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనం పే చేసాం కాబట్టి మనం ఏదైనా చెప్పొచ్చు, ఇంక ఉండిపోతే హెయిర్ అనేది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి అయ్యో చేయించలేదే అని బాధపడే కన్నా ముందే చెప్పేసుకుంటే నీట్గా. బ్రో ఓకే, ట్రిమ్మర్ ఏదో బాగాలేదు అందుకే అడుగుతున్నారు. సో ఈ 2 నెయిల్స్ మధ్యలో ఉండిపోయింది హెయిర్, అందుకే నేను చెప్పాను అనమాట. సో మొత్తం నీట్గా అయిపోయింది. ఫేస్ అయితే నీట్గా చేసేసారు. ఉండవే నేను ఎక్కడికి వెళ్ళినా. అబ్బా గోకేసింది చూసారా. మొండిదారా నా బుద్ధిలో వచ్చాయి. నాకు కూడా అంటే ఎవరైనా ఇరిటేట్ చేస్తే వెళ్ళిపోవాలి అక్కడ నుంచి అని నేను అనుకుంటాను. అది కూడా అంతే, దానికి ఇరిటేట్ చేస్తున్నారు అందుకే వెళ్ళిపోదాం అనుకుంటుంది తింగర్ మొహన్. ట్రిమ్మర్ బాగాలేకపోయినా కొంచెం కష్టపడుతున్నారు బ్రో. ఇవ్వట్లేదు, వెనక్కి లాగేస్తుంది. అది ఉండదు. మెయిన్ నాకు ఇబ్బంది ఎక్కడ ఉండదు అంటే స్నానం చేయగానే ఎండిపోద్ది జారాకి ఇప్పుడు.